బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని గన్ పార్క్ వద్ద విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. దీనికి సంబంధించిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు ఇక్కడ గన్ పార్క్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతుంది అని చెప్పేసి అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు కూడా మేము ఎన్నిసార్లు ఉద్యమం చేపట్టినా కూడా ప్రభుత్వం మాత్రం కనీసం స్పందిస్తలేదని చెప్పేసి అటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు వేముల రామకృష్ణ ఉన్నారు. వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున గన్ పార్క్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న, చెప్పండి, అంటే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా, పెండింగ్ లో ఉన్న బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు ఎంత రిలీజ్ చేసింది, ప్రభుత్వం ఏమంటుంది అసలు? ఈరోజు రాష్ట్రంలో 10,000 కోట్ల ఫీజుల బకాయిలు పెండింగ్ ఉండటంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ నడుపుతా ఉన్నారు. మరి విద్యాశాఖ నడుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి పెండింగ్లో ఫీజుల బకాయిల మీద ఒక్కసారి కూడా చర్చించలేరు, ఒక్కసారి కూడా మాట్లాడట్లేదు. ఈరోజు 10,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉండటంతో కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నతమైన విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. దాదాపు 2,50,000 మంది ప్రతి ఏటా డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. 4,50,000 మంది విద్యార్థులు ఉన్నతమైన విద్యకు దూరం అవుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించమంటే ఈరోజు జియో నెంబర్ 7 తీశారు. జియో నెంబర్ 7 తప్పుపడితే జియో నెంబర్ 8, 9 తీశారు. ఈరోజు హైకోర్టులో స్టే విధించారు జియో నెంబర్ 8, 9. మరి రాష్ట్రంలో ఈరోజు ఉన్నత విద్య ఈరోజు కౌన్సిలింగ్ చేపడతా ఉన్నారు. ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు తీసిన జియో స్టే ఉంటే కౌన్సిలింగ్ ఏబిఎస్ మీద మీరు చేపడతా ఉన్నారు. అంటే ముఖ్యంగా అంటే ప్రైవేట్ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫీజులు ఎక్కువ శాతం వసూలు చేస్తున్న నేపథ్యంలో కూడా తల్లిదండ్రులు కూడా కొంత ఇబ్బందికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్రంలో మేము అనేకమైన ఉద్యమాలు చేస్తే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తాం, దాన్ని కమిటీ వేస్తామన్నారు. మరి కమిటీ వేసిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు? కమిటీ గడ్డి వీక్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జియో నెంబర్ 9 తీసుకొచ్చారు. జియో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఏమంటారు, విద్యార్థుల అకౌంట్లో నేరుగా నిధులు జమ చేస్తాం. నిధులు జమ చేసిన తర్వాత వారం రోజుల్లోగా విద్యార్థి ఆ కాలేజ్ యాజమాన్యం చెల్లించాలి, లేకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారంట ఈ సిపాయిలు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడితే ఈరోజు విద్యార్థుల మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టగలుగుతారా? దమ్ముందా? 14 లక్షల మంది విద్యార్థులు చెలగాట మారుతారా? ఈ రికవరీ యాక్ట్ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? ఇప్పటికే మీ ఆధ్వర్యంలో కూడా మీ నేతృత్వంలో అనేక సార్లు ఉద్యమాలు చేపట్టారు, సెక్రటరియట్ ముట్టడి చేశారు, మంత్రుల ఇండ్లను కూడా ముట్టడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రభుత్వం ఏమంటుంది? అటు సీఎం దగ్గరనే విద్యాశాఖ ఉన్న నేపథ్యంలో కూడా సీఎం ఏమంటున్నాడు? అంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన మీ సమస్యల పరిష్కారానికి సంబంధించి దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చెలముండదో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విద్యార్థులన్నా, నిరుద్యోగులన్నా, విద్యార్థుల సమస్యలన్నా, ఫీజుల బకాయిలన్నా వాళ్ళకి దున్నపోతు మీద వర్షం కురిచినట్టే ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. మీకు కమిషన్ రావన్నా, మాకు విద్యార్థుల ఫీజుల బకాయిలు ఇవ్వటం లేదు. సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీ వేసి గడ్డి వీక్తున్నారా సబ్ కమిటీ వాళ్ళు? ఈరోజు జియో నెంబర్ 9 తీశారు. జియోలు కమిటీలు మాకొద్దు, వేసుకుంటే మీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, లేకపోతే మీకు వచ్చే అలవెన్స్ల మీద కమిటీలు వేసుకోరు, కానీ మాకు పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే 14 లక్షల మంది విద్యార్థులతోటి తాడో పేడో తెలుసుకుంటాం, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ఈరోజు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి కూడా మరీ అధ్వానంగా తయారైంది. రోజుకొక సంక్షేమ హాస్టల్ మీరు తీసేస్తూ ఉన్నారు, మర్జీ చేస్తూ ఉన్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, సంక్షేమ హాస్టల్ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. సంక్షేమ హాస్టల్ అంటున్నారు కాబట్టి సంక్షేమ హాస్టల్కి సంబంధించిన ఇప్పటికీ అద్దె భవనాలు చెల్లించకపోవడం నేపథ్యంలో కూడా కొన్ని భవనాలు కూడా ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు విద్యార్థులకు కూడా నాణ్యమైన ఫుడ్ అందియట్లేదు. ఆ విద్యార్థుల్లో ఫుడ్ వల్లనే కొంతమంది ఫుడ్ పాయిజన్ అయింది, కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది, కొంతమంది విద్యార్థులు ఆందోళనకరంగా కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? దాదాపు ఒక్కొక్క హాస్టల్లో 150 నుంచి 200 మంది ఉంటారు. వాళ్ళకి ఎంతమంది వర్కర్లు ఉండాలి? ఒక్క వర్కరు 200 మందికి ఏ విధంగా వండి పెడతారు? వర్క్ స్టేన్ అవుతుంది. పోనీ వాళ్ళకి జీతాలు సకాలంలో ఇస్తున్నారా అంటే వాళ్ళకి జీతాలు సంవత్సరానికో 6 నెలలకో జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఒక పక్కన అద్దెలు కూడా చెల్లించడం లేదు. ఈరోజు సంవత్సరానికో 2 సంవత్సరాలకు అద్దె చెల్లిస్తే వాళ్ళు కరెక్ట్ ఎగ్జామ్ టైంలో ఇంటి ఓనర్లు వచ్చేసి ఖాళీ అని అంటున్నారు. మరి విద్యార్థులు ఎక్కడ పోతారు? రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కట్టాలి. సంక్షేమ హాస్టల్ ప్రభుత్వ భూములు అమ్ముతారు కదా, ప్రభుత్వ భూములు అమ్మద్దు. ప్రభుత్వ భూముల స్థలాలలో సంక్షేమ హాస్టళ్లు నిర్మించాలి. సంక్షేమ హాస్టల్ ఎందుకంటే రేసింగ్ తెలంగాణ అంటారు. ఏ విధంగా రేసింగ్ తెలంగాణ అవుతుంది? మెట్రో పిల్లలకి స్టిక్కర్ వేసి రేసింగ్ తెలంగాణ అవుతుందా? మా విద్యార్థుల భవిష్యత్తు ఉండాలంటే రేసింగ్ తెలంగాణ కావాలంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి, సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు కట్టాలి, ఫీజు నెంబర్ బకాయిలు చెల్లించాలి, తక్షణమే విద్యాశాఖ మంత్రిని అమలు చేయాలి. అదేవిధంగా ఫీజు ఎంత చట్టాలను కూడా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలపై పోరాడుతున్నారు అనే అంశాలు మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే ప్రభుత్వంపై ఇప్పటికే మీరు పెద్ద ఎత్తున పోరుబాటు చేసారు, సంక్షేమ హాస్టల్ సంబంధించి జస్టిస్ అని చెప్పేసి ఈరోజు నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మీ సమస్యలు ఏంటి? సార్, మేము స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా చదువుతాం. కొంతమంది స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారు. వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఫీజెస్ కట్టకుండా స్టూడెంట్స్కి స్కాలర్షిప్ పైనే వాళ్ళు అంటే దానిపైన డిపెండ్ ఉంటారు. ఆ టైంలో స్కాలర్షిప్ రాకుండా పిల్లలకి ఇలాంటి జియో నెంబర్స్ ఇలాంటి తీస్తే వాళ్ళు స్టడీస్ ఎలా చేయాలి? చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్ అవుతున్నారు. మళ్ళీ ఫ్యూచర్ మొత్తం మా చేతిలో ఉంది అంటారు కదా సార్. సో ఆ ఫ్యూచర్ మా చేతిలో ఉంది అని చెప్పినప్పుడు మా కోసమే ఫెసిలిటీస్ తీసుకురావాలి, మీరు అంతా మా కోసమే చేయాలి. ప్రజెంట్ మీరు రైజింగ్ తెలంగాణ అంటున్నారు, ఇప్పుడు మెట్రో చేస్తున్నారు, అది చేస్తున్నారు, బట్ మీరు స్టూడెంట్స్ గురించి చూసుకుంటలేరు. బికాస్ మొత్తం ఫ్యూచర్ మొత్తం స్టూడెంట్స్ చేతిలోనే ఉంది. ముఖ్యంగా అంటే విద్యార్థులకు సంబంధించిన ఇప్పటికే కొన్ని కాలేజీల్లో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఇండ్లలో తల్లిదండ్రులు ఎలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఏమంటున్నారు? అసలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పేరెంట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ కాలేజెస్లో కూడా కాలేజ్ ఫీజు అనేసి అడ్మిషన్ ఫీ, ఎగ్జామ్ ఫీజ్, మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్స్ పెడితే దాని ఫీజు సపరేట్ ఇలా వాళ్ళు తీసుకుంటూ ఉంటుంటే పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఏమంటారు ఫార్మర్ లేకపోతే ఒక టైలర్ ఇలాంటి పర్సన్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇయర్లీ 10,000 వరకు అలాంటి ఫీజెస్ తీసుకుంటున్నారు. సో స్టూడెంట్స్ దానివల్ల చాలా ఫేస్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తలేరు అనేసి డ్రాప్ అవుట్ అవుతున్నారు. అదే ఇప్పుడు ఎంతమంది ధర్నాలో పాల్గొన్నారు, అసలు విద్యార్థులు ఏమంటున్నారు? అందరు స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఈ జియో నెంబర్ 9 తీశారు కదా, దీన్ని కూడా వద్దు. ఎందుకంటే మాకు స్కాలర్షిప్ డైరెక్ట్లీ కాలేజ్కి ఎలా ప్రొవైడ్ ఫస్ట్ నుంచి చేస్తున్నారో అలానే చేయండి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు తమ సమస్యల పరిష్కారానికై ఈరోజు గన్ పార్క్ చేరుకొని తమ నినాదాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసేలా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి అటు విద్యార్థులు కావచ్చు, అటు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా ఇప్పటికే జీవో నెంబర్ 9 కూడా ఎత్తివేయాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం మాటలాడుతుందని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల కూడా తామంతా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ తరహాలో కూడా ఉద్యమం చేపడతామని చెప్పి అటు విద్యార్థి సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే అనేక సార్లు సెక్రటరియట్ ముట్టడి చేశాం, మంత్రుల ఇండ్లను ముట్టడి చేశాం, కనీసం విద్యాశాఖకు సంబంధించిన మంత్రిది సీఎం దగ్గరనే విద్యాశాఖను పెట్టుకొని కనీసం దీనిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పేసి అటు విద్యార్థి